విజయవాడలో భిక్షాటనకు దిగారు ఆటో డ్రైవర్లు. మహిళల ఉచిత బస్సుల కారణంగా తమ పరిస్థితి ఈ స్థాయికి దిగజారిందని బస్టాండ్ వద్ద భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, మహిళలకు ఫ్రీ బస్సులు మొదలయ్యాక తమ పరిస్థితి ఇంకా దిగజారిందని అన్నారు. ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన మాట తప్పిందని, అసెంబ్లీ సమావేశంలోపు తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లంతా అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విజయవాడలో ఆటో మోటారు కార్మికులు భిక్షాటనకు దిగారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఉచిత మహిళలకు సంబంధించి ఉచిత బస్సు అమలవుతున్న నేపథ్యంలో కూడా తామంతా రోడ్డును పడే పరిస్థితి ఉందంటూ కూడా ప్రస్తుతం భిక్షాటన చేస్తున్నటువంటి విజువల్స్లో కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ప్రాధేయపడుతున్నటువంటి చూడొచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కానీ ఆ హామీలు ప్రస్తుతం అమలు చేయట్లేదంటూ కూడా వీళ్ళంతా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో చెప్పండి, భిక్షాటన చేయడానికి కారణం ఏంటి? ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చారు. ఆటో మోటార్ కార్మికులకు 5 హామీలు ఇచ్చున్నారు. దాదాపు 8 నెలల కాంచి అనేక దఫాలుగా అనేక ఉద్యమాలు చేసి అనేక రిఫ్రెజెంట్లు ఇచ్చినప్పుడు కూడా ప్రజాప్రతినిధికి, రవాణా శాఖ మినిస్ట్రీకి 5 సార్లు రిఫ్రెజెంట్ ఇచ్చినా స్పందన లేదు. మహిళలకి ఆగస్టు 15 తారీఖు నుంచి ఫ్రీ బస్సు ఏర్పాటు చేశారు. మేము ఫ్రీ బస్సుకు వ్యతిరేకం కాదు. అదే ఫ్రీ బస్సు ఏర్పాటు చేసే క్రమంలో మేము ఏదైతే హామీ ఇచ్చానో ఎన్నికల ముందనే ఆటో మోటార్ కార్మికులు ఆదుకుంటామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు ఒక కమిటీ వేశారంటాడు. కమిటీతోటి కాలయాపన చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే నీకు 16 నెలల పాటు అయిపోయింది. ఇంకెంతకాలం నువ్వు ఇట్లా వెయిట్ చేస్తావు? కుదరదు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పేసి మేము ఇప్పటికీ అడుగుతా ఉన్నాం. ఈ రోజున ఆటో డ్రైవర్ని రోడ్డు మీదకి అడుక్కునే పరిస్థితికి నెట్టబట్టించావు. నీకు అధికారం ఇచ్చి కూర్చోబెడితే మమ్మల్ని అడుక్కోమంటావా? మా అడుక్కోవటమా ఉసురన్నటువంటిది నీకు తగలకంటే ఉండదు. కోట్ల రూపాయలు సంపాదించుకొని రాష్ట్రంలో కాదు దేశంలోనే ఉన్నత సీఎం ఎవడంటే నువ్వేం తేలింది? కోట్ల రూపాయలు సంపాదించుకునేవాడికి పేదోడు బతుకు గురించి పేదోడు నీకేం తెలుస్తుంది? నువ్వే కేవలం కూర్చుని కోసం హామీలు ఇచ్చున్నావు అని చెప్పి తెల్లవుతుంది. ఇప్పటికే మేము అనేది చేశాం. రేపు 18వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైతే అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో 18వ తారీఖునే అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కూడా పెడతాం. నీ అరెస్టులకి, నీ లాఠీ దెబ్బలకి భయపడే ప్రసక్తి లేదు అని చెప్పి సందర్భం చెప్పదలుచుకున్నాం. ప్రస్తుతం ఈఎంఐలు కట్టే పరిస్థితి ఏముందంటారు? ఈఎంఐలు కాదండి, కనీసం మేము గ్యాస్ కొట్టించుకోవడానికి కూడా అవ్వట్లేదు. గ్యాస్ ఒక్కటే కాదు, కరెంటు బిల్లు కట్టాలా, ఇంటి అద్దె కట్టాలా, ఫైనాన్సర్లు వేధింపులు కూడా బాగా పెరిగినాయి. ఎందుకనంటే 2 కిస్తీలుగా వాకి ఉన్నా కూడా బండి తీసుకెళ్ళిపోతున్నారు. మేము కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఆయనే సమాధానం చెప్పాలని కోరుతున్నాం. మీరు చెప్పండి. ఫైనాన్స్ కడతా డబ్బులే అసలు రోడ్డు మీద సర్వీస్ కిరాయిలు ఉంటే ఫైనాన్స్ కడతా ఉంటాం. ఫైనాన్స్లో అసలు డబ్బులు కడతాక లేవు. ఫైనాన్స్ కడతా 2 కిసి ముడికి ఆ ఫైనాన్స్ ఆటోలు తీసుకెళ్ళిపోతున్నారు. ఇంక మేము తీసుకొచ్చేదండి? కనీసం రోడ్డు మీద ఒక ఆడోళ్ళు చేయతుంది లేదు. మేము పెడితే మా పాస్ ఉందయ్యా, మాకు ఆధార్ కార్డు చూపిస్తున్నారు. ఆధార్ కార్డు చూపించి మాకెందుకు ఫ్రీ బస్సు తెలియదు అన్నారు. ఎక్కడికి మీకు మాకేముంటుంది? హామీలు ఇచ్చారు, హామీలు ఏది అమలు పాస్ లేదు. బాగా ఇబ్బంది పడిపోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇష్టంగా గెలిపించుకున్నాం. పవన్ కళ్యాణ్ కనీసం మాట్లాడేది లేదు. ఇప్పుడు వచ్చి ఆటోల గురించి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని హామీలు ఇచ్చా పవన్ కళ్యాణ్, నేను ఇస్తాను మీకు చూసుకోండి ఆటోనే. మేము కుర్రోళ్ళు పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్లు వేసాం, లైన్ నుంచి మనం వేసాం. పవన్ కళ్యాణ్ కానీ ఆటో గురించి మాట్లాడింది లేదండి. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏంటి డిప్యూటీ సీఎం గారే మాకు అభిమానంతో ఎంతమంది చేసుకున్నాం, కానీ అభిమానులు ఉన్నారు ఇలా చేసి ఆటోలు ఇబ్బంది పడుతుంది. కనీసం రోడ్డు మీకు వచ్చి మాట్లాడింది ఓ ప్రెస్ మీడియా పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. ముందు ఆయన మాట్లాడండి. చంద్రబాబు గారు అంటే పైన మాట్లాడి కమిటీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర రోడ్డు మీకు వచ్చి మీ సమస్య అడగడం లేదు. ఆయన రోడ్లు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. మా ఆటోలు కూడా చూడాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన పులుగుంటే మాకు న్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చేస్తే. రోడ్డు మీద సర్వీస్ చేస్తే 10 రూపాయలు ఎక్కట్లేదండి. మీకు చూడండి రోడ్డు మీద బందర్ రోడ్లు కానీ కట్ట మీద కానీ బస్ స్టాప్లో ఉండే ఆధార్ కార్డు ఉందయ్యా, మాకెందుకు సర్వీస్ ఆటో 15 కాలేజీ పిల్లలు 15-20 రూపాయలు ఇస్తారు సర్వీస్ ఆటో ఎక్కితే. వాళ్ళు కూడా మాకు ఫ్రీ వస్తుంది అంకుల్ వద్దు మాకు అని ఆధార్ కార్డు చూపించి వెళ్ళిపోతున్నారు. అలా పరిస్థితి మాది. ఇంకా పోయే గట్టి కాదని తప్పించి ఇంకా మాకేముండదు. మాకు అడుక్కున్న పరిస్థితి కానీ ఇదిగోండి, అడుక్కుంటాకైతే కనీసం చిల్లర కూడా ఇట్లా అడుక్కున్నాకి ఆటో వాళ్ళు అడుక్కున్న బస్సులో వాళ్ళు చూడండి ఎలా ఉంటుంది. చూడండి అలా ఉంది మా పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా అందరూ చెప్తున్న దాని ప్రకారం ఏదైతే పవన్ కళ్యాణ్ను చాలా ఇష్టంగా గెలిపించుకున్నాము, కానీ తమ సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా స్పందించట్లేదంటూ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లోపు తమ న్యాయమైన సమస్యను పరిష్కరించకపోతే మాత్రం అసెంబ్లీని ఖచ్చితంగా ముట్టడిస్తామంటూ కూడా వీళ్ళైతే హెచ్చరిస్తున్నారు. సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.